సహాయం, ఈ హెల్ప్ కావాలి సార్, నాకు ఇది చేయండి అని అంటే మనం ఆయనను ఇది చేయండి అని అంటే కొంతమందికి అది డిమాండింగ్ లాగా అనిపించి చేయరంట మెంటల్ వాళ్ళు. అంటే ఇది మనకి ఎట్లా తెలుస్తుంది ఇది? అందుకనే ఆల్రెడీ వాళ్ళతోటి ర్యాపో ఉన్న వాళ్ళకి, కొంత జర్నీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి ఇవన్నీ ఇన్సైట్స్ తీసుకుంటాను నేను. ఆ ఇన్సైట్స్ తీసుకొని నేను అప్రోచ్ అయినప్పుడు ఏమైందంటే నాకు మ్యాక్సిమం రిజల్ట్ తీసుకురావడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. అంటే మళ్ళీ నేను తెలుసుకున్న పాయింట్స్ని ఇంప్రవైజ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలాగ్స్ చెప్తున్నా యూట్యూబ్ కోసము లేకపోతే ఇన్స్టా కోసం అని అంటే, నేను వచ్చి ఏదో వెంటనే చేసేయను. అది 2 గంటలు కనీసం ప్రాక్టీస్ ఉంటుంది నాది. లేకపోతే ఆ ఫ్లోయింగ్ ఎక్కడ వస్తుంది, దాంతోపాటు బాడీ లాంగ్వేజ్, యాక్షన్, ఎక్స్ప్రెషన్ అన్నీ చేయగలుగుతామా? హోంవర్క్ అనేది చేస్తాను. అదేవిధంగా ఏమైనా కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ గురించి, అంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనే దానికి. అదేవిధంగా మనం ఒక పర్సన్తో కమ్యూనికేట్, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ జనరల్గా ఎందుకు జరుగుతాయంటే వాళ్ళ గురించి మనకు అవగాహన లేక మనం రాంగ్ అప్రోచ్ అయ్యి దెబ్బతింటాం. మనం అక్కడ మనకు కొంచెం హెల్ప్ చేయడానికి, కొంచెం నాలెడ్జ్ ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే మనం ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి ఫెయిల్ అనేది అస్సలు ఉండడానికి ఛాన్స్ లేకుండా చేయొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనకు అట్లా ఇన్ఫర్మేషన్ ఉండదు. కాలేజీలో అయితే చేయొచ్చు అది, కానీ రియల్ లైఫ్లో మనకు ఆ విధంగా ఉండడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనము ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్, ఎదురు దెబ్బలు, అవమానాలు, లేకపోతే ఈ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనకు ఆ పర్సన్ నేచర్ ఏంటిది, వాళ్ళ బిహేవియర్ ఏంటిది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటిది, వాళ్ళు ఎట్లా మాట్లాడితే ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది కొంచెం నాలెడ్జ్ మనకు ఉంటే మనం ఎందుకు ఫెయిల్ అవుతాం? ఇంత ప్రాక్టీస్ చేస్తాం కదా, ఇంత ఆలోచిస్తాము ప్రతి డీటెయిల్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసి పెట్టినా, నేను నోట్ చేసి పెట్టి జస్ట్ ఆ పాయింట్స్ని చూసుకొని దాని ప్రకారం మళ్ళీ మాట్లాడుతున్నాను. అంటే ఏదైనా సరే థింక్ వెల్, ప్లాన్ వెల్, యాక్ట్ వెల్, ఇవి ఉంటాయి ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలంటే. ఆ ప్రాసెస్లోనే నేను అడుగుతా, చిన్నపిల్లలాగా అడుగుతానంటే బెస్ట్ రిజల్ట్, ఫెయిల్యూర్కి ఒక ఛాన్స్ లేకుండా చేయటానికి ఇదన్నమాట ఎక్సర్సైజ్. అది మ్యాటర్. ఇక తర్వాత పాయింట్, మా షాప్ ఉన్నప్పుడు మా దగ్గర ఒక ఆమె జాబ్ చేస్తుండే. ఆమె అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత కొద్దిగా ఫ్రీనెస్ అవుతారు కదా, అప్పుడు ఏంటంటే, సార్ బయట నుంచి చూసేళ్ళకు నువ్వు ఒక పులిలాగా అనిపిస్తావు, కానీ నీ పక్కన ఉంటే చూస్తే